ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్‌లో ట్రైనింగ్‌తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. ఆమెకు డాక్టర్ అవ్వాలనే కల చిన్నప్పటి నుంచి ఉండేది. ఇందుకోసం ఎంతో కష్టపడి చదివింది. అనుకున్నట్లుగానే చివరికి డాక్టర్ అయింది. ఆ తర్వాత ఓ వ్యక్తిని వివాహం చేసుకుంది. కొన్నాళ్ల వరకు వీరి సంసారం సాఫీగానే సాగుతూ వచ్చింది. కానీ ఎన్నో ఆశలతో అత్తింట్లో అడుగుపెట్టిన ఈ డాక్టర్కు చివరికి కన్నీళ్లే మిగిలాయి. అవును, భర్త దారుణాన్ని తట్టుకోలేక పెళ్లైన 6 నెలలకే ఈ డాక్టర్ బలవన్ మరణానికి పాల్పడి కన్నవాళ్లకు కడుపు కోతను మిగిల్చి వెళ్లిపోయింది. స్థానికంగా తీవ్ర విషాదంగా మారిన ఈ కన్నీటి కథ వెనుక అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో డాక్టర్ ప్రతీక్ష, ప్రీతం దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఈ ఏడాది మార్చి 27న వివాహం జరిగింది. భర్త కూడా డాక్టరే. ఇద్దరి ఆలోచనలు ఒకటే అవడంతో ఏరికోరి పెళ్లి చేసుకున్నారు. అలా పెళ్ళైన కొన్ని నెలల పాటు ఈ దంపతులు సంతోషంగానే ఉన్నారు. అయితే భర్త ప్రీతంకు ఎన్నాళ్ళకైనా సొంత ఆసుపత్రి కట్టాలనే ఓ కోరిక ఉండేది. అదే పనిగా కలలు కంటూ ఉండేవాడు. కానీ ఇతగాడు రాను రాను భార్యను వరకట్నం తీసుకురావాలి అంటూ వేధించడం మొదలుపెట్టాడు. డబ్బుకు ఆశపడ్డాడని గ్రహించిన ప్రతీక్ష ఓ ప్రముఖ ఆసుపత్రిలో మెడికల్ ఆఫీసర్గా జాయిన్ అయింది. అదనపు కట్నం కోసం భర్త నుంచి టార్చర్ పెరిగిపోవడంతో ప్రతీక్ష తట్టుకోలేకపోయింది. ఈ దుర్మార్గుడు ఇంతటితో సరిపెట్టకుండా భార్యను తరచూ అనుమానిస్తూ ఉండేవాడు. మొబైల్ ఫోన్ని నిత్యం తనిఖీ చేయడంతో పాటు కాల్స్, మెసేజెస్ కూడా చెక్ చేసేవాడు. ఓవైపు వరకట్నం వేధింపులు, మరోపక్క అనుమానం. ఈ రెండింటి మధ్య ప్రతీక్ష చస్తూ బతికేది. ఇలా భర్త రోజు భార్యను శారీరకంగా, మానసికంగా వేధిస్తూ ఉండేవాడు. దీంతో మానసికంగా కుంగిపోయిన ఈ మహిళ ఇలాంటి బతుకు నాకొద్దు అని భావించింది. 2 పేజీల లేఖ రాసి ప్రతీక్ష ఇటీవల ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. భర్త వెంటనే స్పందించి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. భార్య చనిపోయిందని వైద్యులు చెప్పడంతో అక్కడి నుండి పరారయ్యాడు. ఇంతేకాదు, ఆఖరికి కట్టుకున్న భార్య అంత్యక్రియలకు కూడా హాజరు కాలేదు. అనంతరం ఈ ఘటనపై మృతురాలి తండ్రి అల్లుడిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే పరారీలో ఉన్న నిందితుడు ప్రతీంను విదేశాలకు పారిపోతూ ఉండగా ఇటీవల అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అయితే ఇక్కడ పోలీసులకు తెలిసిన మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే నిందితుడికి పెళ్లికి ముందే మరో యువతితో సంబంధం ఉందని తెలిసిందే. ఈ విషయం తెలియడంతో మృతురాలి కుటుంబ సభ్యులు షాక్ కి గురయ్యారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.